ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అంటే మీరు చిన్నప్పటి నుంచి బుక్స్ బాగా రాస్తారు, ఇప్పుడు ఆల్రెడీ బుక్స్ ఏదో రాసేదని నేను విన్నాను. మంచి రైటర్ అవ్వచ్చు, ఆ స్కిల్ ఉంది మీ దగ్గర. ఎందుకు వై కాస్ట్యూమ్ డిజైనింగ్ అంటే ఎందుకు ఇష్టం మీకు? అంత ఇష్టం ఏంటి అసలుకి? ఫ్యాషన్ పైన ఇంట్రెస్ట్ ఉండింది. ఫ్యాషన్ మీద? ఎస్, ఐ స్టడీడ్ ఇన్ ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ విజువల్ మర్చెండైజింగ్. నా బ్యాచులర్స్ అండ్ ఆల్ మై ఇన్ ది యూఎస్ నేను చదువుకుని గ్రాడ్యుయేట్ అయింది అది. I was working for brands like Michael Kors and I interned with Louis Vuitton and J. Lindbergh. So I worked కొట్టుకుంటారు ఆ బ్రాండ్ కోసం ఇక్కడ. So internship చేసి అక్కడ I worked for 3 years with Michael Kors. సో LAలో ఉన్నాను. అక్కడ దాని తర్వాత ఇండియాకి వచ్చి అమ్మనంతా ఉందాం అనుకున్నాను. ఫ్యాషన్ రిలేటెడ్ జాబ్స్ అని బాంబే సైడ్ ఉండింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి టు లివ్ విత్ దమ్ మళ్ళీ ఐ డెంట్ వాంట్ టు బీ ఇన్ వన్ మోర్ సిటీ. సో ఇక్కడ డిజైనర్స్ కి అంత ట్రై చేసి ఐ వాజ్ నాట్ ఫైండింగ్ ఎనీథింగ్ నాకు నచ్చినది. దట్స్ వెన్ అన్నయ్య సెడ్ వై డోంట్ యూ ట్రై ఫ్యాషన్ రిలేటెడ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐ వాజ్ లైక్ నేను ఎన్నడూ ఐ నెవర్ స్కెచ్డ్ ఎనీథింగ్ ఇన్ ద డే ఆఫ్ మై లైఫ్ బికాజ్ ఐఎమ్ అ మార్కెటింగ్ పర్సన్. ఐఎమ్ నాట్ అ డిజైనర్ బై నేచర్. సో ఇట్ వాజ్ అ లర్నింగ్ కర్వ్ అగైన్, అ న్యూ థింగ్, putting in a job that I didn't know. So I understood that about myself. Anything in my life, I'm thrown into something I don't know, I do well. And I think that's how God has always taken care of me. So ఎందుకంటే రాజమౌళి గారు చిన్న ముక్కుపుడుకు కూడా స్కెచ్ చేస్తారంట. అంటే అనుష్క అది రాజసం రావడానికి అది మొత్తం స్కెచ్ చేసి కదా డిజైన్ చేశారు. అలా మీ లైఫ్ లో మీరు ఎప్పుడు? నో సార్, ఇప్పుడు నేను అంత డీటెయిల్ కదా. ఇప్పుడు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఏమైనా కూర్చొని హౌ ఐఎమ్ సమ్ సీన్ I draw and show it what's in my mind. It won't be a detailed sketch, but I am a very visual person. If నేను narrate చేసినా మీకేమైనా చెప్పినా I know that I can say it verbally very well. I know నేను సక్సెస్ఫుల్లీ నా మైండ్లో ఉందని నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. But giving you the details, అది మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ టెక్నీషియన్ అవ్వక్కర్లేదు. My confidence is what I am thinking. I can communicate very clearly to you. So I think that was my first tick mark into coming and thinking, okay, I'll figure it out. And I'm always in that mindset also. Not just this, in life, in any issue or anything, I'll figure it out in a mindset untunnadi. So I think that's how costume design lo vachi. And the grace of God, like all of the big films in my very first year, to continuing that trend on. గుండెజారి గల్లంతైంది, అత్తారింటి దారేది ఫస్ట్ అదేనా? ఫస్ట్ అవి ఎవడు 1 ఇవన్నీ ఫస్ట్లో పడిన సినిమాలు. బాద్షా, దాని తర్వాత సేమ్ ఇయర్ హార్ట్ అటాక్ పూరి సార్తో, దెన్ గోవిందరందర్ వాడే కృష్ణవంశీ గారు, హరీష్ శంకర్తో రామయ్య వస్తావయ్య, శ్రీకృష్ణ గారు ఆబ్వియస్లీ, బాబీ అండ్ name it. I think my entire first 1 year was filled with all these big guys. 100 movies చేస్తుంటారా? Yeah. More than 100? Yeah, I've done 100 films at least. కానీ ఒక హీరో కాలర్ అంటే యాంగిల్ కొన్న షర్ట్ తీసుకొని వేసుకున్న అంత ఈజీగా మొత్తం మూవీకి ఇలా సెలెక్ట్ చేసేస్తారు. అంత నాలెడ్జ్ ఉంది కాస్ట్యూమ్ మీద, డిజైనింగ్ మీద, ఫ్యాషన్. అది ఆ ఇంట్రెస్ట్ సడన్ గా I think I developed it over time. It was not నేను ప్యాషనెట్గా నేను వచ్చి నేను ఇది అవుతున్నాను లైఫ్లో అనుకుని వచ్చిన క్యాండిడేట్ కాదు నేను. ఐ థింక్ ఐ లెర్న్ మై జాబ్. నేను వచ్చిన తర్వాత ఐ నో వన్స్ ఐ స్టార్ట్ డూయింగ్ ఇట్, నాకు అది దిస్ ఇస్ వాట్ ఐమ్ లైకింగ్ అనుకుంటూ, అండ్ నేను ఏదైనా చేస్తే దానిలో ఐ లైక్ టు బీ అ లిటిల్ బిట్ ఉంటూ పర్ఫెక్షనిస్ట్. ఐ వాంట్ టు డూ వెల్. సో అలా నేర్చుకున్న పనులు అవన్నీ. అండ్ అలానే సేమ్ థింగ్ విత్ రైటింగ్. వెన్ రైటింగ్ కేమ్ అబౌట్ I was like, I need to write a book one day. And I didn't stop till I published one book. And then I was like, oh, I want to write a song. So I went on to write a couple of songs. I think I am usually I put that effort in and I learn things on what and same with direction. I think when I decided late ga vastnayi meela unna inni talents asalki ala em kaadu time తీసుకున్నారా కావాలని, లేకపోతే అలా అంటే ఏ టైంలో వస్తుందో I think universe decides, right? It's not something that you wake up and say today I will do this. I think మనకి ఏది రాసి పెట్టిందో ఏ టైంకి జరుగుతుందో అదే జరుగుతుంది. ఇట్స్ నథింగ్ దట్ యూ కెన్ స్టాప్. ఓకే. సో ఇప్పుడు హీరోస్ అందరికీ చేశారు కాబట్టి మంచి అంటే ఫ్యాషన్ మీద కావచ్చు, కాస్ట్యూమ్స్ మీద మంచి టేస్ట్ ఉన్న హీరో ఎవరండి? మీరు చేసిన హీరోస్? నేను ఆల్మోస్ట్ ఏంటంటే ఏది ఉంటే అది ఓకే, ఇది ఓకేనా వేసేసుకుంటా అట్లా. అంటే అందరితో ఐ వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. I think పర్టికులర్ ఉంటారు. I was just telling in the earlier, I was saying, Vijay Devarkonda and Allu Arjun garu, like they both have a very the confident sense of style. Ante no em veskunna you can pull it off ani. Charan again, very easy sense of style tanadi. Chaitanya, but in a more casual, effortless style sense lo I feel it Nani.
who doesn't have to think twice. He puts on something and I think he looks good. So from a very like a class చాలా న్యాచురల్ గా ఉంటాయి. నాని న్యాచురల్ లాగా కాస్ట్యూమ్స్ కూడా న్యాచురల్. absolutely అది అసలు పెట్టినట్టు ఉండదు, అది వేసుకొని వచ్చాను, బట్ హీ లుక్స్ గుడ్. సో ఐ థింక్ అలా కేటగరైజ్ లో ఉండదు అది. ఓకే ఓకే. సో మళ్ళీ అన్ని బ్రాండెడే వాడాలి హీరోస్ కి, తప్పదు. అట్లా ఏం లేదు సార్. పాప నాని అయితే ఐ కెన్ వౌచ్ ఫర్ హిమ్. బ్రాండ్ లేదు ఏం లేదు, అసలు ఏం ఉండదు అట్లా. తన ఆలోచన, ఐ మీన్ ఆబ్వియస్లీ ఓన్స్ బ్రాండెడ్ ఫ్యాన్స్ థింగ్స్ చూస్తారు కదా, ఫ్యాన్స్ చూస్తారు, అది ఏం లేదు. నేను చెప్తున్నాను కదా దాన్ని అలా. అండ్ ఐ ఆల్సో థింక్ నో యాక్టర్ థింగ్స్ నేను అది బ్రాండే వేసుకొని తిరగాలని. వాళ్ళు హీరోస్ ఉండదు అట్లా అసలుకి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ షాపింగ్ దే యూ డూ, కాకపోతే ఐ నో దే ఆల్సో సీక్ కంఫర్ట్ అండ్ స్టైల్. ఓకే. సో అది నీకు ఒక సింపుల్ ఒక H&M ఒక 500 రూపాయల షర్ట్ వేసుకున్న వాళ్ళకి టీ షర్ట్ లో ఫీల్ అవ్వచ్చేమో, వాళ్ళు అదే ఒక ప్రాడానో లూయి విటాన్ వేసుకున్నా అదే ఫీల్ అవుతారేమో. బట్ ఐ నో ఇట్స్ అ సెన్స్ ఆఫ్ స్టైల్ అండ్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. ఓకే. యు నో ఐ థింక్ దట్స్ వాట్ స్టైల్ కమ్స్ ఫ్రమ్. ఒక ఫుల్ మూవీకి ఒక హీరో కాస్ట్యూమ్స్ అంటే ఒక 50 లక్షలు 1 crore అవుతుందండి. లేదండి అంతే అంత అవుదా? ఓకే. అట్లీస్ట్ ఐ నెవర్ స్పెండ్ దట్ మచ్, సో ఐ డోంట్ నో. అండ్ మీరు స్పెండ్ చేసిందంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, అలాంటి స్టైలిస్ట్ స్టార్ అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. వీ కాంట్ కేటగరైజ్ ఇట్. వీ కాంట్ పుట్ వన్ సినిమా విత్ వన్ బడ్జెట్. ఇట్స్ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇండిపెండెంట్గా వచ్చే స్పేస్. అసలు ఆ నంబర్స్కి ఇప్పుడు ఒక కమర్షియల్ లుక్ అంటే నేను దాన్ని ఏ బడ్జెట్లోనే చేయగలుగుతాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ది యాక్టర్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ బ్రాండ్స్ దే ప్రిఫర్, ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ లోకల్ బ్రాండ్, how well they fit on their bodies. Well, like comfort important. That's why I keep saying, well, the day you're not feeling comfortable in what you're wearing, you won't look a certain way. You know, you dressed very, confidently. So I'm sure you exude that confidence, right? I'm sure you're comfortable in what you're wearing today. So that is how they also think. వాళ్ళకి నువ్వు బాటా షూ ఇచ్చావా, ఒక బ్రాండెడ్ షూ ఇచ్చావా చూడరు పాపం. ఓకే. అది వేసుకొని అదే ఫీలింగ్ ఓకే కంప్లీట్ చూస్తారు వాళ్ళు. ఓకే ఓకే. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అండ్ దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ కంఫర్ట్ కదా, టు బి ఏబుల్ టు యాక్ట్ అండ్ ఇమోట్ ప్రాపర్లీ. ఓకే. సో ఫర్ దెమ్ అది ఆ కేటగిరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాస్ట్యూమ్స్ మీరు జడ్జ్ చేసినట్టు ఎవరు చేయలేరు కానీ పర్లేదండి. నేను నో యూ వెరీ వెల్ డ్రెస్డ్. ఐ టోల్డ్ యూ మీరు రాగానే యూ వెరీ నైస్ షూస్ అని, యూ లుకింగ్ వెరీ పాలిష్డ్ అండ్ నైస్. ఈ రోజు నేను yes మార్క్స్ ఆఫ్ కోర్స్ డబుల్ థమ్స్ అప్.